నల్గొండ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పార్వతీ చెర్ల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టు దేవస్థానం నూతన పాలకవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా పాల్గొని నూతన పాలకవర్గాన్ని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువుగట్టు విశిష్టతను పెంచే విధంగా పాలకవర్గం కృషి చేయాలని అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చెరువుగట్టు అభివృద్ధికి శంకుస్థాపన చేస్తానని అన్నారు. నూతన చైర్మన్ వరాల రమేష్ పాలక వర్గానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. నిర్వహించగలనని మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మరియు హిందూ మత సంస్థల చట్టము 30/87 నందలి నియమ నిబంధనలను శిరసావహించి అమలు పరచగలను. జడల రామలింగేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ. నా చేతిలో 2 ఉన్నాయి అన్న, నేను ఏది పట్టుకోలాగా అన్నం దింపాను. ఒక నిమిషం ఎన్నిక కాబడ్డ నియమించబడ్డ రమేష్ గారికి ధర్మకర్తలందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ కొంచెం ఆగే కొంచెం ఇక్కడికి ఈ దైవ కార్యానికి హాజరైనటువంటి పెద్దలకు గౌరవనీయులకు పాత్రికేయులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే ఒక దక్షిణ కాశీగా పేరొందినటువంటి ఆలయం మన చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయానికి వచ్చి ప్రతి అమావాస్య నాడు నిద్ర చేస్తే వారి కష్టాలు తొలగిపోయి వారి జీవితాల్లో సుఖ సంతోషాలు కలుగుతాయనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం స్వామివారి మీద ఉంచి లక్షలాదిగా భక్తులు హాజరవుతూ ఉంటారు. ఇంత పవిత్రమైనటువంటి ఈ ఆలయానికి లక్షలాదిగా వస్తున్నటువంటి భక్తులు, ఆ భక్తుల ద్వారా ఈ ఆలయానికి అందుతున్నటువంటి ఆదాయం చాలా ఎక్కువ. దాదాపు సంవత్సరానికి 15 కోట్ల పైచలకు సంవత్సరానికి ఆదాయం వస్తాం. ఇప్పుడు ఎన్నిక కాబడినటువంటి ఈ కమిటీ వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం, వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారందరూ స్వామివారిని దర్శించుకొని తిరిగి క్షేమంగా వారి కుటుంబాలకు చేరేటువంటి పద్ధతుల్లో ఈ ఆలయంలో అన్ని రకాల వసతుల్ని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ ఆలయం గురించి తెలుసుకొని, ఈ ఆలయం యొక్క గొప్పతనం గురించి తెలుసుకొని ఈ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తాము. దాదాపు 100 కోట్లతోని ఈ ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ మంత్ ఎండింగ్ కానీ వచ్చే మంత్లో కానీ తప్పకుండా ఈ ఆలయం కోసం ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ కూడా వేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంత గొప్పగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని, ఇంత గొప్పగా విలసిల్లుతున్నటువంటి ఈ ఆలయానికి పాలక మండలిగా మిమ్మల్ని నియమించడం జరిగింది. మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉండేటువంటి భక్తుల మనోభావాల్ని గెలుచుకునేటువంటి విధంగా, మనోభావాల్ని గౌరవించేటువంటి విధంగా
వాళ్ళకు సమున్నతమైనటువంటి భక్తులే ఈ ఆలయానికి గొప్పవాళ్ళు. భక్తులకు మించినటువంటి విఐపీలు ఇంకోరు లేరు, వాళ్ళే మనకు గొప్ప విఐపీలు. కాబట్టి వారి సేవలో, వారు మెప్పులు పొందేటువంటి పద్ధతుల్లో, పారిశుద్ధ్యం విషయంలో కానీ, ఇక్కడ వారికి ఏర్పాట్ల విషయంలో కానీ ఈ ఆలయాన్ని గొప్పగా మీరు తీర్చిదిద్దాలని చెప్పేసి మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తాము. మీకు ప్రతి ఒక్క ధర్మకర్త నా దృష్టికి ఏది వచ్చినా కానీ నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఈ ఆలయ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తారని ఉంటా. పాలక మండలిని కలుపుకొని ఈ అభివృద్ధిలో ముందుకు సాగుతారు. ఎటువంటి సమస్య భక్తుల నుంచి ఎటువంటి సమస్య వచ్చినా కానీ నేను ముందుకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అలా జిల్లా మినిస్టర్ వెంకటరెడ్డి సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళి దీన్ని ముందుకు తీసుకుపోవాలని అభివృద్ధి 110 కోట్లు ఇది డెవలప్లో ఉన్నది. నా ప్లేట్లో ఇది జరగాలని కోరుకుంటున్నా భగవంతుని అలా.